మీరు ఇంత పోరాడుతున్నారు కదా, ఒక పక్కన ఎక్కడైతే యుద్ధం స్టార్ట్ అయిందో ఏదైతే మార్కెట్ లో వాళ్ళు కాంప్రమైజ్ ఎందుకు దిగారు? మరి వాళ్ళు డబ్బులు ఇచ్చారా? నేను అలాంటి ఆరోపణలు చేయదలుచుకోవట్లేదు బ్రదర్. నేను ఏమంటున్నానంటే తెలంగాణ ఆంధ్ర ఉద్యమం జరిగినప్పుడు కూడా ఇటువంటి మోండా మార్కెట్లో పుట్టింది కాదు బ్రదర్ ఈ ఉద్యమం. ఇవో నా వాళ్ళ మీద ఎప్పుడో రాసినవి కూడా తీసుకొచ్చి టీవీ ఛానల్స్ ప్రచారం చేశారుగా, నీకు లింక్ పెడతా. గత 5-6 సంవత్సరాల నుంచి నా దృష్టిలో పడ్డది ఇది. మార్వాడి, గుజరాత్, రాజస్థాన్కి సంబంధించినటువంటి వ్యక్తులు మన నేలపైన జొరబడి వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలను ఇక్కడ జొప్పించుకుంటూ మన వ్యాపారాలకు నష్టం చేస్తూ ఉన్నారు అనేటువంటి ఆలోచన నాకు ఎప్పుడూ కలిగింది. దీని మీద అనేక రకాల మేధావులు, అప్పుడు ఉన్నటువంటి తెలంగాణ మేధావులు డాక్టర్ జిలకర శ్రీనివాస్ గారు, ఎంఎస్ గోపినాథ్ గారు, పిడమర్తి రవి గారు, లా ప్రొఫెసరు గాలి వినోద్ కుమార్ గారు, పిడమర్తి రవణ గారు, పృథ్వీరాజన్న గారు, తెలంగాణ విఠల్ గారు, పాషం యాదగిరన్న గారు, ఇలా చాలామంది మేధావులు ఎప్పటి నుంచో మాట్లాడుతున్నారంట. నేను అక్కడ ఇన్సిడెంట్ జరిగినప్పుడు వెళ్ళి ఒక మార్వాడి గో బ్యాక్ అనేటువంటి మీ తీరు మీరు మార్చుకోకపోతే బాగోదని పెద్ద ఎత్తున నా ద్వారా అది బైక్ వచ్చిందని అనుకుంటున్నారు తప్ప అంతకు ముందు నుంచి ఎప్పటి నుంచో మాట్లాడుతున్నారు అందరూ. కాబట్టి వాళ్ళు అక్కడ సాయి ఇష్యూ సమస్య సామరస్యంగా అయిపోయింది కదా, అందరితో క్లోజ్ చేయాలి అని అంటే ఇది మా స్థానిక వ్యాపారులకు సంబంధించిన సమస్య, సాయి సమస్య కాదు కదా. సాయి సమస్య సాల్వ్ అయితే సంతోషమే, హ్యాపీ, మంచిది, మేము కాదనట్లేదు. కానీ సాయి సమస్యను బేస్ చేసుకొని ఉద్యమాన్ని చేయట్లే మేము. సాయి సమస్యలు అదొక ఉదాహరణ మాత్రమే. ఓకే, ఇది